హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారండి. అంటే 6th క్లాస్ లెసన్ స్టార్ట్ చేసేసారు, దీనికి కూడా సన్నద్ధత పాటు ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది, బాగుంటుంది అని టీచర్స్ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారనమాట, సన్నద్ధత పాటు కూడా చెప్పండి అని చెప్పేసి. సో అందుకోసం ఇవాల్టి వీడియో అయితే సన్నద్ధత పాటు అండి. 6th క్లాస్కి సంబంధించి మనకి మంజరి టెక్స్ట్ బుక్కి ఫస్ట్ మనకి రెడీనెస్ అనమాట, సన్నద్ధత కార్యక్రమం అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారనమాట. సో బేసిక్ వర్క్ షీట్స్ అనమాట, ఇవి కూడా మనము పిల్లల చేత చేయిస్తాము. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు కాబట్టి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈ సన్నద్ధత పార్ట్ చూసుకున్నట్లయితే మనకి డే టు డే ఉంటాయన్నమాట వర్క్ షీట్స్ అనేవి. ఒక్కొక్క రోజు మనము ఇవి ప్రాక్టీస్ చేయించాలి పిల్లల చేత. టెక్స్ట్ బుక్లో ఇవన్నీ వర్క్ షీట్స్ ఉంటాయి. సో ఇవి ప్రాక్టీస్ చేపిస్తూ వాళ్ళ చేత ఈ యాక్టివిటీస్ అన్నీ చేయించాలన్నమాట. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డే 1 దీన్ని ఏ కనిచ్చారు. సో ఇందులో మనకేంటి అంటే అ ఆ ఇ ఈ. సో ఈ 4 అక్షరాలని మనము పిల్లలకి బాగా నేర్పిస్తామన్నమాట. సో చూడండి, सूचना है ఒకసారి చూద్దాము. इसमें छोटा सा बालगीत दिया गया है, राग ताल लय से बालगीत का गायन करवाएं, अ आ ఈ వర్ణों की पहचान करवाए. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చారు అంటే ఫస్ట్ మనం ఈ 4 లెటర్స్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాము. సో మనకి ఈ 6th క్లాస్లో ఫస్ట్ మనం లెటర్స్ మీదే ఫోకస్ చేస్తాం కాబట్టి, లెటర్స్ మాత్రమే ఇవి ఫస్ట్ మనం ఫోకస్ చేయిస్తాం కాబట్టి ఫస్ట్ డే 1లో మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ఆ లెసన్కి వెళ్ళిపోకుండా ఈ సన్నద్ధత కార్యక్రమం అనేది చేయిస్తామన్నమాట పిల్లల చేత. సో కాబట్టి ఇందులో భాగంగా మనము ఈ లెటర్స్ని ఎలా పరిచయం చేస్తున్నాము, ఒక చిన్న పోయం స్టాంజా ఇచ్చేసి దీని ద్వారా ఈ లెటర్స్ని పిల్లలకి పరిచయం చేయాలి. ఏమిచ్చారో చూద్దాము. आई ई गाए हम, खुश होकर पढ़े हम, रोज अभ्यास करे हम, नई भाषा सीखे हम. आई ई गाए हम, खुश होकर पढ़े हम, रोज अभ्यास करे हम, नई भाषा सीखे हम. సో ఈ పోయంలో మనం ఏం చెప్తున్నాము, ఈ మేము సంతోషంగా చదువుతాము, నేర్చుకుంటాము, రోజు ప్రాక్టీస్ చేస్తాము, ఒక కొత్త భాషని నేర్చుకుంటున్నాము. అంటే ఇప్పుడు హిందీ అనేది కొత్త భాషే కదా పిల్లలకి, తెలుగు మాతృభాష కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంగ్లీష్ అవసరం కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటూ ఉన్నాము. సో హిందీ అనేది కొత్తగా వాళ్ళ జీవితంలోకి వస్తుంది కాబట్టి ఈ కొత్త భాషని కూడా అంతే సంతోషంగా నేర్చుకుంటాము అని చెప్పేసి ఈ పోయంని పిల్లల చేత పాడిస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ని కూడా చూపిస్తూ ఈ లెటర్స్ని మనం వాళ్ళకి చూపించాలన్నమాట. చూడండి, అ ఆ ఇ ఈ. సో వీటితో వచ్చేటువంటి కొన్ని వర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏమిచ్చున్నారు, ఆతో స్టార్ట్ అయ్యేటటువంటివి చూడండి, అనార్, అమ్రూద్, అద్రక్. అలాగే ఆతో స్టార్ట్ అయినవి ఆమ్, ఆగ్, ఆలు, ఇమలి, ఇమారత్, ఈనాం, ఈక్, ఈద్గాహ్. ఈ విధంగా మనము ఈ వర్డ్స్ని డ్రిల్ చేయిస్తామన్నమాట. సో ఇదేంటి అంటే డే 1కి సంబంధించింది. సో అలాగే డే 2కి సంబంధించి మనం ఏం చేస్తాము అంటే छात्रों को अ आ ई वर्णों से संबंधित पद चित्रों के माध्यम से दिए गए हैं, अ आ ఈ వర్ణోं के అభ్యాస్ కార్య करवाए. సో ఆ ఈ ఎలా ఉంటుందో చూపించాం కదా, ఇప్పుడు ఏం చేయాలి. సో ఆతో ఏం స్టార్ట్ అవుతుంది, అనార్ స్టార్ట్ అవుతుంది, ఆతో ఏం స్టార్ట్ అవుతుంది, ఆమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పిక్చర్స్ని కలర్ చేయించాలి పిల్లల చేత. అంటే ఎంతసేపు మనం చదవండి, రాయండి, పలకండి, చెప్పండి అని కాకుండా కొంచెం ఫన్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని అంటే కలర్ డ్రా చేయమని చెప్పడం. అదేం ఫ్రూట్ నానా, సో నువ్వు పలుకుతున్నావు, దాన్ని మనం హిందీలో ఏమంటున్నాము, ఇందాకే చెప్పుకున్నాం మనము. సో దాంట్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది. సో ఈ విధంగా మనము లెటర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తాము, కలర్ డ్రా చేయించేస్తాము. నెక్స్ట్ అక్షర్ రేఖాओं का परिचय లేఖన్ అభ్యాస్. సో అనేటువంటి అక్షరాన్ని మనం ఎన్ని స్టెప్స్లో ఎలా రాస్తున్నాము, ఫస్ట్ మనం ఎలా కర్వ్ తీసుకుంటున్నాము, సెకండ్ కర్వ్ని ఎలా తీసుకుంటున్నాము, తర్వాత లైన్ ఎలా వస్తోంది, నెక్స్ట్ మనము స్టాండింగ్ లైన్ ఎలా ఇస్తున్నాము, శిరోరేఖ యాడ్ చేస్తే టోటల్గా మనం ఏ షేప్లో ఆ లెటర్ని రాస్తున్నాము, ఏ సైజులో ఆ లెటర్ని రాస్తున్నాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ చేత ఈ బాక్సెస్లో ఇవి రాయించాలన్నమాట. సో మనం దీనికి టైం తీసుకోవాలి. జస్ట్
రాసేసాము, ఇక్కడ ఉంది అక్కడ చూసి రాసేసాము అన్నట్టు రాస్తే కాదు. 6th క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు కానీ టీచర్స్ కానీ అందరికీ చెప్తున్నానండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఇప్పుడు వాళ్ళు మనం ఎలా చెప్తే అలా మౌల్డ్ అయ్యేటువంటి స్టేజ్లో ఉంటారు కాబట్టి మనం చక్కగా నేర్పించుకున్నాము అంటే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ది బెస్ట్గా రాస్తారు. వాళ్ళు ఇప్పుడు అలవాటు చేసుకున్నారంటే 6th క్లాస్ అయిపోయే లోపల మనం ఎలా చెప్తున్నాము, ఎలా రాయిస్తున్నాము వాళ్ళన్నీ గమనిస్తూ వాళ్ళు కూడా మనం చెప్పిన విధంగా చేస్తూ ఉన్నారంటే సో వాళ్ళు కూడా చక్కటి హ్యాండ్ రైటింగ్ అనేది నేర్చుకుంటారనమాట. అదేవిధంగా ఈ ఈ సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ అనమాట వాళ్ళకి చెబుతూ మనం కూడా బోర్డు మీద వీలైతే రాస్తూ వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ చేత రాయించాలి. అప్పుడు వాళ్ళు నీట్గా రాయడానికి ట్రై చేస్తారు. ఓకేనా. తర్వాత ఏంటి, ఇక్కడ మళ్ళీ ఇవే లెటర్స్ ఈ అనే లెటర్స్ని డాట్స్ రూపంలో ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు, దాని మీద ట్రేస్ చేస్తారనమాట. సో దాని మీద దిద్దుతారు, అంటే ఆ డాట్స్ని కలుపుకుంటూ చక్కగా రాస్తారనమాట. దీనివల్ల మరికొంత ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ డే 3కి వచ్చేసాం. సో డే 1లో మనం ఏం చేసాము, ఒక చిన్న పోయం ద్వారా ఆ 4 లెటర్స్ ఈని పిల్లలకి పరిచయం చేసాం, వాటితో వచ్చే కొన్ని పదాలు చెప్పాము. డే 2 వచ్చేసరికి ఆ అక్షరాలని మనం ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాము, అలాగే ఇమేజెస్కి కలర్ అనేది వేసాము. ఇప్పుడు డే 3కి వచ్చేసాము. డే 3లో ఏముంది, బారిష్ ఆయి. డే 3లో ఏముంది, బారిష్ ఆయి. బారిష్ అంటే ఏంటి, వర్షం. సో వర్షం వచ్చింది అని చెప్పేసి ఒక చిన్న పోయం ఇచ్చారు. సో ఇందులో ఉ ఊ రి ఏ ఐ సో ఈ అక్షరాల్ని పరిచయం చేస్తామన్నమాట. పోయం అయితే చూద్దాం. బారిష్ ఆయి छम छम करती बारिश आई लेकर छाता निकले हम फिसला पैर गिर गए हम. बारिश आई छम छम करती बारिश आई लेकर छाता निकले हम फिसला पैर गिर गए हम. చూడండి, సో వర్షం వచ్చింది. ఆ వర్షం ఎలా వచ్చింది, ఛమ్ ఛమ్ కర్తీ ఆయి, ఛమ్ ఛమ్ అంటూ కురిసింది. లేకర్ ఛాతా నికలే హం, వర్షం వస్తే మనం ఏం చేస్తాం, గొడుగు తీసుకొని వెళ్తాం. పిస్లా పేర్ గిర్ గయే హం, నా కాలు జారి కిందకి పడిపోయాము అని చెప్పేసి చెప్తూ ఈ పాటని ఎంజాయ్ చేస్తూ పాడతారనమాట. సో ఇక్కడ మనం ఇమేజ్ చూసినా కూడా వర్షం పడుతూ ఉంది. సో రెయిన్బో కనిపిస్తుంది, క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. పిల్లలందరూ రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ తీసుకొని చాలా బాగా వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయేటువంటి లెటర్స్ ఏంటి అంటే ఉ ఊ రి ఏ ఐ. ఓకేనా, వీటితో వచ్చేటువంటి పదాలు అయితే చూద్దాం ఇప్పుడు. ఉల్లు, ఊసే క్యా హై, ఉల్లు. उपवन, उपहार. ऊन, ऊंट. ऋषि, ऋषभ. एक, एड़ी, एक तारा. ऐरावत, ऐनक, ऐन. సో ఈ విధంగా వర్డ్స్ అన్నమాట. సో ఇది డే 3. నెక్స్ట్ డే 4 చూసుకున్నట్లయితే డే 4లో ఏంటి, సో ఈ లెటర్స్ మనం ఆల్రెడీ పరిచయం చేసేసాం పిల్లలకి కదా. ఇప్పుడు రాయడం ఎలాగా అనేది ప్రాక్టీస్ చేస్తాము. దానికంటే ముందు ఏం చేస్తాము, సో ఈ ఛాతా ఆర్ ఊంట్, సో అంబ్రిల్లా అలాగే క్యామెల్ పిక్చర్స్ ఇచ్చున్నారు, వీటిని మనం కలర్ చేయించాలి పిల్లల చేత. సో చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు దీనికి కలర్ అనేది వేసేస్తారు. నెక్స్ట్ ఈ అక్షరాలు అనేవి ఎలా రాయాలి, స్టెప్ బై స్టెప్ మనం ఎలా ప్రాక్టీస్ చేస్తూ రాయాలి అనేది ఇక్కడ మనము వాళ్ళ చేత చేయించేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనకి డాట్స్తో ఈ లెటర్స్ అనేవి ఇచ్చున్నారు కదా, దీని మీదే ట్రేస్ చేయిస్తూ వాళ్ళ చేత ఇవి కూడా ప్రాక్టీస్ చేయించాలి. ఇది డే 4 అనమాట. नेक्स्ट डे 5 चूसकुन्नट्लयिते गोल गोल. तो गोल गोल कविता में हम क्या करेंगे, इस बाल गीत में ओ औ अम अहा वर्णों की पहचान करवाएंगे. सो ఈ గోల్ గోల్ అనేటువంటి ఈ పోయంలో ఓ ఔ అమ్ అహా ఈ లెటర్స్ ని మనం నేర్పిస్తాము. ఓకేనా. సో చూడండి, గోల్ గోల్. గోల్ గోల్ అంటే ఏంటి, సర్కిల్, రౌండ్. అవునా. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, मम्मी की रोटी गोल गोल गोल, पापा का पैसा गोल गोल गोल, दादा का चश्मा गोल गोल गोल, दीदी की बिंदिया गोल गोल गोल, चंदा गोल सूरज गोल, हम भी गोल तुम भी गोल, गोल 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 गोल. मम्मी की रोटी गोल गोल गोल, पापा का पैसा गोल गोल गोल, दादा का चश्मा गोल गोल गोल,
दीदी की बिंदिया गोल गोल गोल, चंदा गोल सूरज गोल, हम भी गोल तुम भी गोल, గోల్ 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 గోల్. సో ఏమేం చెప్తున్నారు ఇక్కడ అంటే గోల్ అంటే రౌండ్ సర్కిల్ అని చెప్పాను కదా. సో మమ్మీకి రోటీ, అమ్మ చేసేటువంటి రొట్టెలు ఎలా ఉంటాయి, చపాతీలు రౌండ్ రౌండ్గా ఉంటాయి. అదే మనం చేస్తే ఎలా ఉంటాయి, ఇండియా మ్యాప్, ఓల్డ్ మ్యాప్, ఏ మ్యాప్ కావాలంటే ఆ మ్యాప్ షేప్లో మనం చేసేస్తాము కదా. అదే అమ్మ చేస్తే గుండ్రంగా నీట్గా చేస్తుంది కదా. తో మమ్మీకి రోటీ కేసీ హై, గోల్ హై. పాపాకా పైసా, నాన్నిచ్చే డబ్బులు. ఇప్పుడంటే మీకు 10 రూపీస్లు, 50 రూపీస్లు, 100 రూపీస్లు ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు నాన్న వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు, 1 రూపీ ఇచ్చేవాళ్ళు, 50 పైస్ ఇచ్చేవాళ్ళు, 2 రూపీస్, 5 రూపీస్ ఇలా కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. అవి చాలా మాకు ఎక్కువ అని చెప్పేసి తీసుకొని దాచుకునే వాళ్ళు పిల్లలు కూడాను. సో ఈరోజు అలా లేదు పరిస్థితి. అయితే ఆ డాడీ ఇచ్చేటువంటి ఆ డబ్బులు కూడా ఎలా ఉన్నాయి, రౌండ్ రౌండ్గా ఉన్నాయి ఆ కాయిన్స్ అనేవి. దాదా కా చష్మా గోల్ గోల్ గోల్, తాతయ్య పెట్టుకునేటువంటి కళ్ళజోడు ఎలా ఉంది, రౌండ్గా ఉంది. దీదీకి బిందియా గోల్ గోల్ గోల్. సో దీది అంటే సిస్టర్, అక్క పెట్టుకునేటువంటి బొట్టు ఎలా ఉంది, గుండ్రంగా ఉంది. చందా గోల్ సూరజ్ గోల్, చందమామ కూడా రౌండ్గా ఉన్నాడు, సూర్యుడు కూడా రౌండ్గా ఉన్నాడు. హమ్ భీ గోల్ తుమ్ భీ గోల్, నేను రౌండ్గా ఉన్నాను, నువ్వు రౌండ్గా ఉన్నావు, అంతా రౌండ్గా ఉంది అని చెప్పేసి ఈ పోయంలో చెప్తూ ఉన్నారు. ఈ పోయం చెప్పిస్తూ మనము నెక్స్ట్ అక్షరాల వైపు వెళ్తామన్నమాట. ఓ, ఔ, అమ్, అహా. సో వీటితో కొన్ని వర్డ్స్ కూడా ఇక్కడ మనకిచ్చున్నారు. ఓకేనా, ఆ వర్డ్స్ని కూడా మనము వాళ్ళకి చెప్తాము. ఓఖలి, ఓతో ఏమిచ్చినారు, ఓఖలి, ఓఢిని, ఓస్, ఔజార్, ఔషద్, ఔలాద్, అంగూర్, అండా, అంబర్. సో ఇలా వర్డ్స్ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ డే 6 చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఎలా, లెటర్స్ని ఎలా రాయాలో చూస్తాము. అయితే దానికంటే ముందు ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారు, సో 2 పిక్చర్స్ అనేవి ఇచ్చారు. ఆ 2 పిక్చర్స్ని మనం పిల్లల చేత కలర్ అనేది డ్రా చేయించాలి. నెక్స్ట్ ఈ లెటర్స్ని మనం ఎలా రాస్తాము, ఎన్ని స్టెప్స్లో రాస్తాము అని చెప్పేసి ప్రాక్టీస్ చేయిస్తూ, ఇక్కడ కూడా మనకి డాట్స్తో ఇచ్చినటువంటి వాటిని ట్రేస్ చేయిస్తూ ప్రాక్టీస్ అనేది చేయించాలి. ఇది డే 6 అనమాట. ఇంకా డే 7కి వచ్చేసాము. సో ఇప్పుడు మనము ఈ 6 డేస్లో ఏం చేసాము, ఆ నుంచి అహా వరకు అన్ని అక్షరాలు నేర్చుకున్నాము. రాయడం ఎలాగో నేర్చుకున్నాము, చదవడం ఎలాగో నేర్చుకున్నాము, వాటితో స్టార్ట్ అయ్యే కొన్ని పదాలు కూడా చూసాము కదా. సో కాబట్టి డే 7లో ఏం చేస్తాము, లేఖన్ అభ్యాస్ కరెంగే హమ్. సో ఇవి ఆ నుంచి అహా వరకు అక్షరాలన్నిటినీ కూడా నీట్గా ఇక్కడ మనము రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాము. నెక్స్ట్ డే 8కి వచ్చేసరికి ఇక్కడ మనకి జల్కి రాణి అని చెప్పేసి ఒక చిన్న పోయం ఇచ్చారు. సో ఆ నుంచి అహా వరకు లెటర్స్ అయిపోయాయి కదా, మరి స్వరాక్షరాలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వ్యంజన్లోకి వస్తామన్నమాట. సో వ్యంజన్లోకి వచ్చి క, ఖ, గ, ఘ,ంగ వర్ణోంకి పెహచాన్ కర్వానా హై. సో ఈ 5 లెటర్స్ని మనము ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తామన్నమాట. వీటికి పరిచయం చేయిస్తాము, ఇంట్రడ్యూస్ చేయిస్తాము. సో ఈ పోయం చూద్దాం ఒకసారి. చూడండి ఏం కనపడుతుంది మీకు ఇక్కడ, ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా. సో వీటి గురించే పోయం అనమాట. మछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो तो मर जाएगी. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो तो मर जाएगी. సో చేప ఎక్కడ ఉంటుందండి, నీళ్ళలోనే కదా ఉంటుంది. సో నీటికి రాణి చేప కదా. మరి దాని జీవితం అంటేనే వాటర్లోనే ఉంటుంది, నీళ్ళల్లోనే ఉంటుంది. మనం చేతితో పట్టుకోగానే అది బెదిరిపోతుంది, బయటికి తీసేస్తే ఏమవుతుంది, అది చనిపోతుంది. నెక్స్ట్ మనము ఏ లెటర్స్ నేర్చుకుంటామని ముందే చెప్పాం కదా, క, ఖ, గ, ఘ,ంగ. సో ఈ లెటర్స్కి సంబంధించి మనము వర్డ్స్ అయితే చూద్దాం. కలం, కమల్, కछुआ, ఖర్గోష్, ఖజూర్, खत, गमला, गाजर, गाय, घड़ी, घड़ा. సో ఈ వర్డ్స్లో మనము ఫస్ట్ లెటర్స్ని చూసుకుంటూ ఆ లెటర్స్ని మనము పిల్లలకి పరిచయం చేపిస్తూ పిల్లల చేత చెప్పిస్తామన్నమాట. అది డే 8. సో డే 9కి వచ్చేసరికి మనము ఇక్కడ మనకి ఫిష్, అలాగే ర్యాబిట్,
క్యారెట్స్ పిక్చర్స్ ఇచ్చున్నారు. సో వీటిని కలర్ చేయిస్తూ ఈ అక్షరాలు ఏవైతే మనం నేర్చుకున్నామో వీటిని మనం ఎలా రాస్తాము స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనము ప్రాక్టీస్ అనేది చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి డాట్స్తో ఇస్తారు కదా, సో దీని మీద కూడా మనం రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డే 10కి వచ్చేసాం. డే 10లో చూసుకున్నట్లయితే చల్ మేరే ఘోడే. ఏంటి? చల్ మేరే ఘోడే. సో ఇందులో మనము చ ఛ జ ఝ ఇఞ, సో ఈ 5 అక్షరాలని పిల్లలకి పరిచయం చేపిస్తాము. సో ఘోడా అంటే ఏంటి? గుర్రం. చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, హిన్ హినాతే చల్ చల్ చల్, తాంగా ఖీంచతే చల్ చల్ చల్, తాకత్ దిఖాతే చల్ చల్ చల్. చల్ మేరే ఘోడే చల్ చల్ చల్, హిన్ హినాతే చల్ చల్ చల్, తాంగా ఖీంచితే చల్ చల్ చల్, తాకత్ దిఖాతే చల్ చల్ చల్. సో గుర్రాన్ని నడుపుతూ ఈ పాట అనేది పాడుతూ ఉన్నారనమాట. ఇందులో మనం చ ఛ జ ఝ ఇఞ, సో ఈ 5 అక్షరాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ సో అవి వచ్చేటువంటి కొన్ని కొత్త పదాలని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాము. చతో ఏమొస్తాయి? చమ్మచ్, చర్ఖా, చష్మా, ఛత్రి, ఛడి, ఛన్ని, జలేబీ, జామూన్, జీభ్, झंडा, झुमका, झश. సో ఈ విధంగా మనము ఈ వర్డ్స్ అయితే నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? సో అలాగే డే 11. సో డే 11కి వచ్చేసరికి ఏం చేస్తాము? ఇక్కడ చ ఛ జ ఝ ఇఞ. సో ఇవి ఈ లెటర్స్ని మనం ఎలా రాసుకుంటాం, ఎన్ని స్టెప్స్లో రాస్తామో చూస్తాం. దానికంటే ముందు ఇక్కడ మనకి షిప్ అలాగే ఫ్లాగ్ బొమ్మ ఇచ్చారు, వీటిని కలర్ చేయించి ఇవి ఎన్ని స్టెప్స్లో రాస్తాము, ఎంత సైజులో రాస్తాం, ఏ షేప్లో రాస్తాం అనేది గమనించుకుంటూ ప్రాక్టీస్ చేపిస్తూ వాళ్ళ చేత రాయించి, అదేవిధంగా ఈ లెటర్స్ని కూడా ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఇంతవరకు ఏం చేశారు, మనకి డాట్స్తో అన్ని లైన్స్లో ఇస్తే ట్రేస్ చేసాము. ఇక్కడ మాత్రం ఏం చేశారు, ఒక లైన్లో ఇచ్చారు. దాని తర్వాత మనమే ఓన్గా ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో డే 12 చూడండి, క నుంచి అంటే 2 లైన్స్ కూడా, ఫస్ట్ 5 లెటర్స్, నెక్స్ట్ 5 లెటర్స్. సో మొత్తం ఈ 10 లెటర్స్ కూడా ఇక్కడ చక్కగా మనము రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేసేస్తామన్నమాట. సో 12 డేస్కి మనము ఈ లెటర్స్ అనేవి నేర్చుకుంటాము. సో ఇదేంటి అంటే ఇప్పుడు మనకి డే 1 నుంచి డే 12 వరకు కూడా ఈ సన్నద్ధత పాట అనేది ఇప్పుడు చూసాం. మనం ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయించాలి, ఏం ప్రాక్టీస్ చేయించాలి, ఎలా చేయించాలి అనేది మనము చక్కగా నేర్చుకున్నాము. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మొత్తం కూడా సన్నద్ధత పాటు ఒకే వీడియోలో అంటే చాలా లెందీ అయిపోతుంది. సో కాబట్టి ఈ 12 అనేవి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ సన్నద్ధత పాట ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో అది చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అందరికీ ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఓకేనా? ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ అందరికీ తెలిసిన విషయమే, యూట్యూబ్ గురించి ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వెంటనే మీ దాకా వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.